చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా వీడిందో. ఇది వేరే సిడియార్లు నంబరేకి వీడింది. ఒక్క ఇత్తు బాజుకోకుండా ఎట్లా వచ్చింది. రెండా వచ్చినాయి అడ్లు సన్నపి. కావేరీ అట, కావేరీ ఇత్తనం ఇది. ఇది చూడండి ఎట్లా వచ్చింది మొత్తం మొత్తం వడదాకా కానొస్తుందా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉంటే అడ్లు ఎందుకు వెళ్ళాయి ఫ్రెండ్స్, అవే వెళ్తాయి. కానీ ఇలా ఉన్నదానికి వర్షాలు జర పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది. వర్షాలతోనే పరేషాన్. ఇక కావేరి ఎడ నాకు ఆకు ఇక చూద్దామన్నా ఆకు కానొస్తలేదు. కానొస్తుందా. ఇది ఇందాక తీసిన వీడియో ఎట్లున్నది, పొలం మీద ఎట్లున్నది చూడండి ఒకసారి. అర్థమైందా ఫ్రెండ్స్. ఇది ఒక తీరు ఉన్నది. ఇక అందరూ ఇసుంటి విత్తనం వాడితేనే దిగుబడి వస్తుంది అన్నట్లు అనిపిస్తుంది నాకైతే పంట. చూడండి ఎంత మంచిగా ఉన్నదంటే అంత మంచిగా ఉన్నది. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇలాంటి పంటలు పెట్టండి, దిగుబడి వచ్చేటట్టు చూడండి. రైతన్నకు 10 రూపాయలు మిగిలేటట్లా చూడండి. అందరికీ నమస్కారం. ఎంత చేసినా మనం తక్కువనే, కానీ ఇలాంటి పంటలు చూస్తేనే. ఇగో ఒక్క ఆకు కానస్తలేదు, గొల్కనే మొత్తం గొల్కనే. ఈ శుంఠి సీడీ పెడితే పంట దిగుబడి వస్తుంది. ఈ సీడీని వాడండి. ఈ సీడీ అన్నది మనకు అనుకూలమైనట్ల పంట పండుతుంది. ఓకేనా. అడ్లు కూడా అనుకూలమైనట్ల దిగుబడి వస్తుంది పంట. ఓకే ఫ్రెండ్స్, చూసిందా. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి, కామెంట్ చేయండి.